ఇప్పుడు మనము వంగా గీతా గారి హారోస్కోప్ జన్మజాతకం పరిశీలించి పీఠాపురం నుంచి ఎవరు గెలుస్తారో చూద్దాం. దశాంశ కెరియర్ డీటెయిల్ చార్ట్ ప్రకారం ఆమె లగ్నం వచ్చేసి కన్యాలగ్నం యోగకారులు బుధుడు, శుక్రుడు, శనీశ్వరుడు. ఈ బుధుడు, శుక్రుడు, శనీశ్వరుడు ఎలా ప్లేస్ అయినారో చూద్దాం. హారోస్కోప్లో మెయిన్ లగ్నాధిపతి, భాగ్యాధిపతి బుధుడు, శుక్రుడు 8వ ఇంట్లో 8 హౌస్లో మేషరాశిలో అంత స్ట్రాంగ్ ప్లేస్మెంట్ కాదు. శనీశ్వరుడు 7th హౌస్లో మీనరాశిలో కేంద్రంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న దశ వచ్చేసి రాహు మహాదశ. రాహు 3rd హౌస్లో వృచ్చికంలో ఉన్నాడు. ఇప్పుడు 4th జూన్ ఎలక్షన్ కౌంటింగ్ డేట్కి అంతర్దశలు ప్రత్యంతర దశలు చూస్తే మళ్ళీ దానిలో యోగకారకులైన బుధుడు, శుక్రుడు, శనీశ్వరుడు దశలే అవ్వడం చాలా బాగుంది. కానీ ఈ బుధుడు, శుక్రుడు 8th హౌస్ 8 హౌస్లో అంత స్ట్రాంగ్ ప్లేస్మెంట్ కాని దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జన్మజాతకం, వంగా గీత గారి జన్మజాతకం పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే దానికి ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.